నర్మదా యశాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మద. నేను రాసిన ఈ భార్యాభర్తల ప్రేమ కథని నేనే మీకు వినిపిస్తున్నాను. అరోగెంట్ హస్బెండ్ భాగం 18. ఇష్టం లేకుండా పెళ్లి కార్యక్రమాల్లో పాలుపంచుకున్న నందు ఇప్పుడిప్పుడే భర్త తరుణ్పై ప్రేమను పెంచుకోవడం మొదలుపెట్టింది. కొత్తగా అతనిపై ఆశలు అల్లుకుంటున్న ఆమె మనసు ఎలాంటి ఒడిదొడుకులకు లోనవుతుందో, ఎన్ని అగచాట్లకు గురి అవుతుందో ఎవరికి తెలుసు, ఒక్క కాలానికి తప్ప. పెళ్ళైన మరుసటి రోజు నందు తరుణ్తో కలిసి తన పుట్టింటికి వెళ్ళింది. అక్కడ ఆమెను ఒకరోజు ఉంచుకొని చీరసారెలు పెట్టి మళ్ళీ అత్తవారికి పంపించారు. మళ్ళీ ఇక్కడ ఏవో కార్యక్రమాలు, ఇలా ఓ 4-5 రోజులు పెళ్లి తర్వాత చేసే కార్యక్రమాలతో బిజీగా గడిపింది ఆమె. ఓ రోజు ఒంటరిగా కూర్చొని ఉన్న నందు ఏదో ఆలోచనలో మునిగి ఉంది. కాసేపటికి తన వెనక ఎవరో వచ్చి తనకు తగులుతున్నట్టుగా అనిపించింది. ఆ వచ్చిన వారు వెనక నుండి హక్ చేసుకోలేదు, కానీ చేసుకున్నంత దగ్గరగా నిలబడి ఉన్నారు. ఆమె గుండె దడ రెట్టింపయింది. బిడియంతో కట్టెలాగా బిగుసుకుపోయింది. పెళ్ళైన ఈ కొన్ని రోజుల్లోనే అతని అడుగుల సవ్వడిని, అతడి సాన్నిధ్యాన్ని బాగానే గుర్తిస్తోంది నందు. తన వెనుక వచ్చి నిలబడింది ఎవరో ఆమెకు తెలిసిపోయింది. అందుకే ఆమె హృదయం స్పందన పెరిగింది. వెనక్కి తిరిగి చూడలేదు. చూడాలనిపించిన సిగ్గు ఆమెను నిలువెల్లా కమ్మేసింది. అందుకే ఆమె బొమ్మలా నిలబడింది. అతను తన పెదాలని ఆమె చెవి దగ్గరికి చేర్చి నందు అని హస్కీ వాయిస్తో పిలిచాడు. అతని మధురమైన స్వరం ఆమెను మైకంలోకి నెట్టింది. బిడియంతో తన పిడికిళ్ళు బిగించి చిన్నగా పలికింది. ఒక్కదానివి ఇక్కడేం చేస్తున్నావు? నీకోసం నేను ఎక్కడెక్కడో వెతికాను తెలుసా? ఆమెకు మాత్రమే వినిపించేలా గుసగుసలాడాడు తరుణ్. అతని పెదవులు ఆమె చెవిని తాకలేదు, కానీ అతను వదిలిన ఊపిరి మాత్రం ఆమె చెవిని తాకి గిలిగింత పెట్టింది. ఊరకనే ఉన్నాను అంది, కానీ ఆ మాట ఆమె పెదవి దాటి బయటకు రాలేదు. తడబాటుతో అది గొంతులోనే ఉండిపోయింది. అతను ఆమెకు హత్తుకున్నంత దగ్గరగా నిలబడ్డాడు, కానీ హక్ చేసుకోలేదు. పెదాలను ఆమె చెవి దగ్గరగా అలానే ఉంచాడు, కానీ ముద్దు పెట్టలేదు. ఆమెను ఊరిస్తున్నాడు, తన చర్యలతో ఉసిగొలుపుతున్నాడు. అందుకునేంత దూరంలోనే ఆమె ఉన్నా అతను అందుకోవడం లేదు, కానీ వలపు కోరికను ఆమెలో రేపుతున్నాడు. ఇంతలో తరుణ్ అని అతని బావ ప్రకాష్ పిలిచాడు. వస్తున్నా అన్న అతడు. నందు, ఒంటరిగా ఇక్కడేం చేస్తావు? నువ్వు నాతో బయటికి రా ఆమెతో అన్న అతడు గదిలో నుండి బయటికి వెళ్ళాడు. తరుణ్ వెళ్ళినా అతని సాన్నిధ్యం ఆమెకి ఇంకా తెలుస్తూనే ఉంది. దాని తాలూకు పరవశం ఆమెను వదలడం లేదు. తమకంతో ఆమె తనువు ముందుకు కదలకపోవడంతో మరి కాసేపు కళ్ళు మూసుకొని అక్కడే నిలబడింది ఆమె. ఆ తర్వాత కళ్ళు తెరిచి గదిలో నుండి బయటికి వచ్చింది. తరుణ్ కోసం అటు ఇటు చూసింది. అతను ఎప్పటిలాగానే ఆమెకు కనిపించలేదు. ఆ రాత్రి భోజనాలైన తర్వాత ఉత్తరం వైపు ఉన్న గదిలో చాప పైన నందు చెల్లెలు ఇంకా ఇతర బంధువుల పిల్లలు పడుకొని ఉన్నారు. నందు బామ్మ పిల్లలందరికీ కథ చెప్తోంది. అందరూ వింటూ ఊకొడుతున్నారు. ఇంతలో అక్కడికి నందుని వెతుక్కుంటూ తరుణ్ వచ్చాడు. అతన్ని చూసిన నందు పడుకొని ఉన్నది కాస్త లేచి కూర్చుంది. తరుణ్ వచ్చి ఆమె పక్కన కూర్చున్నాడు. తరుణ్, నా కథ వినడానికి వచ్చావా, లేక నా మనవరాలు నందితను చూడ్డానికి వచ్చావా? కొంటెగా అడిగిన బామ్మ ముసిముసిగా నవ్వింది. చిరునవ్వుతో పెదాలు సాగదీసిన అతడు, నానమ్మ, నేను నీ మనవరాల్ని కోసం రాలేదు. నీ కోసం, నువ్వు చెప్పే కథ వినడం కోసం నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఆమెని ఉత్సాహపరిచేలా అన్న అతడు నందుని ఓరగా చూశాడు. పెద్ద వయసు కావడం చేత ఎక్కువసేపు కూర్చోలేక ఆమె పడుకొని కథ చెప్తోంది. తరుణ్ అలా అనేసరికి, నాకన్నీ తెలుసులే, నువ్వు నా కథ కోసం అంటే నమ్ముతాను అనుకున్నావా? అసలు నమ్మను అనేసి చిన్నగా నవ్విన ఆమె కథ చెప్పడం మొదలుపెట్టింది. తరుణ్ నందితకు దగ్గరగా ఆనుకున్నట్టుగా కూర్చున్నాడు. కథ వింటూనే తన చేతులకు పని కల్పించాడు. నందు సన్నని నడుం మీద చెయ్యి వేసి సున్నితంగా అక్కడ నొక్కాడు. ఆమె ఒళ్ళు జల్లుమనగా చేతిని గట్టిగా పట్టేసుకుంది. అతడు విడిపించుకొని తన చేతిని ఆమె నడుం మీది నుండి పొట్ట మీదికి చేర్చాడు. ఆమెకు భయంతో ఒళ్ళంతా చెమట పట్టింది. ఎవరన్నా చూస్తారన్న కంగారు పడింది. తన పెద్ద కళ్ళను మరింత పెద్దవి చేసి అతని వైపు చిరుకోపంతో చూసింది. అతనిలో ఆమెకి కొంచెం కూడా సిగ్గు, భయం అన్నవి కనిపించలేదు. పైగా అతడు నందుని చూసి చిలిపిగా కన్ను కొట్టాడు. నందు తన పొట్ట మీద ఉన్న అతని చేతిని బలవంతంగా తీసే ప్రయత్నం చేసింది. అలా చేస్తున్న కొద్దీ తరుణ్ మరింత గట్టిగా ఆమె పొట్టను అదిమి పట్టుకున్నాడు. తన వల్ల కాక విసుక్కున్న ఆమె అతన్ని గుర్రుగా చూసి,
బదులుగా అతడు చిలిపి చిరునవ్వు నవ్వాడు. బావ చాలా మొండివాడు. తను ఏమనుకుంటే అది చేసేస్తాడు. చుట్టుపక్కల ఎవరున్నారు అని కూడా చూడడు. నేనేమనుకుంటున్నాను అని కానీ, నా ఫీలింగ్స్తో కానీ అతనికి పని లేదు అనుకుంది. తరుణ్ చేసే చిలిపి పనులకు ఇంతకు ముందులా ఇప్పుడు ఆమెకి కోపం రావడం లేదు, చిరాకు వేయడం లేదు. అతని చర్యల్ని ఇష్టంగా భరిస్తోంది. నిజం చెప్పాలి అంటే అతని చర్యల్ని ఆస్వాదిస్తోంది. తరుణ్ నేను కథ చెప్తూనే ఉన్నాను, నువ్వు కొట్టడం లేదు. ఇంతకు నువ్వు వింటున్నావా లేదా? కథ చెప్తున్న బామ్మ అనుమానంతో అతన్ని చూసింది. ఎక్కడా వినను. అసలు నీ మనవరాలు నన్ను విననిస్తేనా? పెదవి విరుపుతో అన్న అతడు, నన్నే చూడు, నా మాటలే విను అంటూ తన చూపులతో ఆజ్ఞాపించింది. అందుకే నందునే చూస్తూ ఉన్న నాకు నువ్వు చెప్పింది వినాలని ఎంతగానో ప్రయత్నించినా కానీ నా చెవిని చేరడం లేదు. ఇన్నోసెంట్ ఫేస్ పెట్టాడు తరుణ్. నేను అదే అనుకున్నానులే. ఎంతైనా కొత్త పెళ్ళాం కదూ, ఆ మాత్రం ఉంటుంది. ఇప్పుడు మాలాంటి ముసలివాళ్ళ మాటలు మీకు వినిపించవు. మేం చెప్పిన కథలు మీకు నచ్చవు. నవ్వుతూనే అతనికి చురక అంటించింది. బామ్మ అలా మాట్లాడేసరికి నందుకు కోపం వచ్చింది. అయ్యో, బావ పెద్దవాళ్ళ ముందు నా పరువు తీస్తున్నాడు అనుకొని తరుణ్ని సీరియస్గా చూసింది. మీరు ఇక్కడి నుండి వెళ్ళండి. తరుణ్కి కళ్ళతో సైగ చేసింది. ఇక్కడికి వచ్చి చాలాసేపు అయింది, ఇక వెళ్ళాలి అన్న తరుణ్ ఒళ్ళు విరుచుకొని ఆవలించాడు. నానమ్మ, నాకు నిద్ర వస్తోంది, నేను పడుకోవడానికి వెళ్తున్నాను అన్నాడు. లేచి నిలబడి ఎవరూ చూడకుండా నందుకు గాలిలో ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఆమె మూతి 3 వంకర్లు తిప్పింది. చిన్నగా నవ్వుకొని ఆ గదిలో నుండి బయటికి వెళ్ళాడు అతడు. అతడు గాలిలో వదిలిన ముద్దు ఆమె బుగ్గను చేరినట్టుగా ఫీలైంది. అంతే, ఆమె బుగ్గలు సిగ్గుతో ఎరుపెక్కాయి. అతని చర్య ఆమెను సమ్మోహనపరిచింది. చిన్నగా నవ్వుకొని పడుకుంది. కనులు మూసుకొని పడుకున్న ఆమెకి కన్నుల నిండుగా తరుణ్ రూపమే కనిపించింది. అతని చిలిపి నవ్వు, అతని కొంటె మాటలు, అతడు మాట్లాడినప్పుడు లయబద్ధంగా కదిలిన అతని పెదాలు, కన్నుగీటినప్పుడు అతను మూసిన ఒక కన్ను, ఇలా ఒకటేంటి, అతని ముఖంలోని హావభావాలన్నీ వెండితెర మీద సినిమా రీళ్లు కదిలినట్టుగా ఆమె కళ్ళల్లో కదులుతున్నాయి. నిద్రాభారంతో కన్నులు మూతలు పడుతున్నా మనసులు అతని తలుపులతో విహరిస్తూ నిద్రను తరిమింది. పక్క కుదరక అటూ ఇటూ మసిలింది. పక్క గదిలో పడుకున్న తరుణ్ పరిస్థితి మరోలా ఉంది. నందును గుర్తు తెచ్చుకొని కమ్మని కలలు కంటూ పడుకుందామంటే అతని పక్కన పడుకున్న వాళ్ళందరూ బాగా గురకపెడుతున్నారు. ఆ శబ్దం కర్ణకఠోరంగా ఉండి అతని చిరాకు పెట్టింది. వాళ్ళందరూ బాగా డ్రింక్ చేసి ఉన్నారు. ఇంకా ఆ వాసన ఏవగింపును కలిగించింది. అక్కడి నుండి లేచి మరో చోట వెళ్ళి పడుకుందామంటే అతనికి పడుకోవడానికి చోటు దొరకలేదు. ఈ రాత్రి వీళ్ళ మధ్య ఎలా గడుస్తుందో విచారించిన అతడు గట్టిగా కళ్ళు మూసుకొని పడుకున్నాడు. ఎప్పటికో మెల్లిగా నిద్రలోకి జారుకున్నాడు. చూస్తుండగానే నందు పెళ్ళై వారం రోజులైంది. ఆ రోజు పందిట్లో నందు పుస్తెలు కుచ్చే కార్యక్రమం మొదలైంది. పందిట్లో చాపకు పరిచారు. చాప పైన ఎదురెదురుగా పీటలు వేశారు. ఆ పీటల మీద ఒకవైపు తరుణ్ కూర్చుంటే మరొక వైపు నందిత కూర్చుంది. ముత్తైదువలు అందరూ వాళ్ళ చుట్టూ కూర్చున్నారు. నందుకు పెళ్లిలో తరుణ్ కట్టిన తాళిని తరుణ్ చేత 3 ముళ్ళు విప్పించారు. ఆ తర్వాత ఆమె ఆడపడుచు యమున కట్టిన పసుపు కొమ్ముని కూడా తరుణ్ చేత తీయించారు. ఆ తర్వాత నల్లపూసలు, పగడాలు తాళితో కలిపి కుచ్చిన తాడును బంగారపు గొలుసుకు తరుణ్ చేత కట్టించి దాన్ని నందు మెడలో వేయించారు. ఇప్పుడు నందు మెడలో బంగారపు పుస్తెల తాడు ఆమె మెడను అలంకరించింది. ఆ తర్వాత పెళ్లి రోజు పందిట్లో పంతులు గారు నందు చేతికి కట్టిన కంకణాన్ని తరుణ్ చేత, తరుణ్కి కట్టిన కంకణాన్ని నందు చేత తీయించారు. నందు మొదట తరుణ్కి, ఆ తర్వాత పెద్దవాళ్ళందరికీ కాళ్ళు మొక్కి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంది. ఆ ముత్తైదులందరూ ఆమెను దీర్ఘసుమంగళి భవ అని ఆశీర్వదించారు. దీంతో పుస్తెలు గుచ్చే కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత పెళ్లి కోసం వేసిన పందిరి గుంజలను కొత్త దంపతులు కదిలించాలి అన్నారు. నందు మొదట పందిరి గుంజను పట్టుకుంటే ఆమె చేతిపైన తరుణ్ చెయ్యి వేసి ఆమె చేతిని గట్టిగా పట్టుకొని పందిరి గుంజను కదిలించాడు. తరుణ్ ఎప్పుడు నందితను ముట్టుకున్నా ఆమెలో వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ వైబ్రేషన్ తరుణ్ని కూడా కుదిపేస్తుంది. ఇప్పుడు కూడా అలాగే జరిగింది.
ఇద్దరిలో పులకరింతల పూలు పూస్తుంటే తన్మయత్వంతో అలాగే ఉండిపోయారు. ఇంకెంతసేపు గుంజను ఊపుతారురా, అది ఊడి కింద పడేలా ఉంది, ఇక ఊపింది చాలు, ఆపండి, దానిపైనుండి మీ చేతులు తీయండి, ఓ పెద్దావిడ నవ్వుతూ అంది. ఆమె అలా అనేసరికి ట్రాన్స్లో ఉన్న ఇద్దరూ ఉలిక్కిపడి చేతులు వెనక్కి తీసుకున్నారు. తరుణ్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళగా నందు సిగ్గుపడుతూ పక్కనున్న గదికి వచ్చింది. పెళ్లికి వచ్చిన బంధువులందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు. పిల్లలకు వేసవి సెలవులు కావడంతో యమున ఇక్కడే ఉంది. నందిత తమ్ముళ్ళు, కజిన్స్ ఇంకా వేసవి సెలవులు అయిపోయే వరకు ఇక్కడే ఉండి స్విమ్మింగ్ నేర్చుకుంటాం అన్నారు. దానికి తరుణ్ తండ్రి అలాగే ఉండండి అనడంతో భ్రమరతో పాటు ఆమె తమ్ముడు కూడా ఉన్నాడు. భ్రమర, శోభన ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారు. నందితకు పెళ్లి కావడంతో వీళ్ళిద్దరూ ఆమెకి దూరంగా ఉంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఇద్దరు జంటగా చేస్తున్నారు. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు నందిత చాలా పెద్దదైపోయింది. ఏంటే భ్రమర, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, ఒకరోజు నందు కినుగ్గా అంది. అక్క, నీకు పెళ్ళయింది, నువ్వు పెద్దదానివి అయిపోయావు, మేము చిన్నవాళ్ళం, మా కబుర్లు మాకు ఉంటాయి కదా, కొంటెగా కన్ను కొట్టి చిన్నగా నవ్వింది భ్రమర. భ్రమర చెప్పిన సమాధానానికి నందు ముఖం వాడిపోయింది. ఏంటో నా జీవితం, అటు పెద్దదాన్ని కాలేక ఇటు చిన్నదానిలా ఉండలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నానేమో అనిపిస్తుంది నాకు. పిల్లలందరూ రోజు ఉదయం స్విమ్మింగ్ చేయడానికి పొలంలో ఉన్న బావి దగ్గరికి వెళ్తున్నారు. తరుణ్ దగ్గరుండి పిల్లల్ని తీసుకెళ్లి స్విమ్మింగ్ నేర్పిస్తున్నాడు. వాళ్ళకి వేసవి సెలవులు హాయిగా గడుస్తున్నాయి. ఒక్క నందు తప్ప అందరూ హ్యాపీగా ఉన్నారు. నందుకు రోజులు భారంగా గడుస్తున్నాయి. నిజం చెప్పాలి అంటే ఆమెకు విసుగ్గా ఉంది. తెల్లవారుతోంది, చీకటి పడుతోంది, లైఫ్ బోర్గా ఫీల్ అవుతోంది. పెళ్లి తర్వాత చేయాల్సిన కార్యక్రమాలన్నీ పూర్తయిన రోజు నుండి తరుణ్ ఆమెకు దూరంగా ఉంటున్నాడు. నిజం చెప్పాలి అంటే ఆమె కంటికి కనిపించడం లేదు. ఎక్కడికి వెళ్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. ఎప్పుడు తింటున్నాడో అంతకన్నా తెలియదు. సాధ్యమైనంత వరకు ఇంట్లో వాళ్ళందరికీ నందితనే భోజనం వడ్డిస్తోంది. కానీ తరుణ్కి తన చేతితో ఒక్కసారి కూడా వడ్డించలేదు. తరుణ్ అందరూ తినేటప్పుడు భోజనానికి రావడం లేదు. తన భర్తకు భోజనం వడ్డించే అవకాశం రానందుకు బాధపడింది నందు. ఎప్పుడైనా ఒకసారి కనిపించినా నందు అందరి మధ్యలో కూర్చొని ఉన్నప్పుడు కనిపిస్తున్నాడు. ఆమె వైపు చూడకుండా, ఏమీ మాట్లాడకుండా మౌనంగా తన పని ఏదో తాను చేసుకొని వెళ్తున్నాడు. బావ ఎందుకిలా మారిపోయాడు? ఆమెలో అనుమానం మొలకెత్తింది. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, చూసిన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టడం లేదు. దయచేసి మంచి కామెంట్ పెట్టండి. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. మీ ప్రోత్సాహం నాకెంతో విలువైంది. థ్యాంక్ యూ.